వాతావరణం లేదు, క్లియర్ స్కై. కానీ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ విషాద ఘటనకు కారణం ఏమై ఉంటుంది అన్న విషయంపై ఇప్పుడు అధికారిక వర్గాలు దృష్టి సారించాయి. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఎయిర్ ఇండియా విమానానికి చెందిన AI-171 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిపోవడంతో విమానాశ్రయం పక్కనే ఉన్న ప్రాంతంలో కూడా భారీ ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో ఒకేసారి 300 మంది ప్రయాణించే అవకాశం ఉంది. కూలిపోయిన ఈ ఫ్లైట్ గత 11 సంవత్సరాలుగా సేవలు అందిస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ కావడంతో ఇందులో ఇంధనం కూడా చాలా ఎక్కువగానే ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఫ్లైట్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేడే కాల్ వచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మేడే కాల్ అంటే తాము తీవ్ర ప్రమాదంలో ఉన్నామని విషయాన్ని తెలియజేయడం. ఏటీసీ సిబ్బంది త్వరగా పైలట్స్ పై మాట్లాడే ప్రయత్నం చేసేలోగానే భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ ఘోర ప్రమాదానికి గురి కావడంతో మరోసారి ఇప్పుడు బోయింగ్ విమానాలపై చర్చ మీదకు వచ్చింది. గతంలో కూడా ఈ విమానాల్లో పెద్ద ఎత్తున సాంకేతిక సమస్యలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి. ఈ 787 డ్రీమ్ లైనర్ విమానం ఒకేసారి నాన్ స్టాప్గా 13,530 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. లాంగ్ డిస్టెన్స్ రూట్స్లోనే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. బోయింగ్కు చెందిన 777, 787 విమానాల్లో ఎన్నో సాంకేతిక సమస్యలు ఉన్నాయని గతంలో ఒక విజన్ బ్లోయింగ్ సంచలన ఆరోపణలు చేశారు. వీటి వల్ల దీర్ఘకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే ఆ ఆరోపణలను బోయింగ్ కొట్టివేపారేసింది. తమ విమానాల్లో అన్ని నిబంధనల ప్రకారం అన్ని సురక్షిత చర్యలతోనే తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదంలో కూలిపోయిన ఫ్లైట్ బ్లాక్ బాక్స్ను వెల్లడించిన తర్వాత కానీ ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడి అయ్యే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే బయలుదేరి అహ్మదాబాద్కు వెళ్లారు.